మేము ఇంటికి వెళ్ళేసరికి బాబాయ్ ఇంకో పొలం దగ్గర నుంచి ముంజలైతే తీసుకొచ్చి పెట్టేశారండి. మేము తెస్తున్నామని తెలియక. మేము తెచ్చినవి, బాబాయ్ తెచ్చినవి బోలెడు ముంజలయిపోయినాయి. మేము వెళ్ళేసరికి మా చెల్లి బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసేసింది. చపాతీ అండ్ ఎగ్ కర్రీ అయితే చేసిందండి. తనకి ఒళ్ళంతా బద్ధకమే. కానీ అక్కొచ్చింది, పిల్లలున్నారు అని చెప్పేసి ఓపిక చేసుకొని మరీ చేసింది. ఎంతైనా ఇంట్లో ఉంటే బద్ధకం ఉంటుంది కానీ ఎవరైనా వచ్చారంటే మాత్రం ఆ బద్ధకం అంతా ఎగిరిపోతుంది కదా! తర్వాత డ్యూటీ ఎక్కేసిందండి. ఈ ముంజలు కట్ చేసే డ్యూటీ మొత్తం మా చెల్లిదే. దానికి అసలు యాక్చువల్‌గా ఒక 2 మంత్స్ బ్యాక్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అయినా కూడా ఇవన్నీ కట్ చేస్తూ కూర్చుంది. ఇంటి పక్కన బాబాయ్ వాళ్ళు, పెదనాన్న వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ ఉంటారండి. ఇలా ముంజలు కట్ చేస్తూనే ఉంది. మేము తింటూనే ఉన్నాము. అందరూ వచ్చి అలా పలకరిస్తూ, మాట్లాడుకుంటూ ముంజలు ఫ్రెష్‌వి అలా తింటూ, దానిలోని వాటర్ తాగుతుంటే అబ్బా! ఆ హాయే వేరండి. చాలా సంవత్సరాల తర్వాత ఈ 2 డేస్ నేను అవన్నీ కూడా ఎంజాయ్ చేశాను. మీరు ఊరికి వెళ్తే ఏం చేస్తారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నీ చూసే